వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO లెక్క ప్రకారం ప్రతి 1000 మంది జనాభాకి 3 నర్సులు అయితే ఉండాలండి. నర్సులు అంటున్నాం, నర్సింగ్ చేసిన వాళ్ళు. కానీ మన దేశంలో 1.7 ఉంది ఈ రేషియో అంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నర్సింగ్కి అంత డిమాండ్ ఉంది అన్నట్టు. మీరు జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. డాక్టర్తో సమానంగా MBBS, MD చదివిన డాక్టర్తో సమానంగా అక్కడ నర్సులు కూడా డ్రా చేస్తూ ఉంటారండి. ఈ మధ్య ఏపీ నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పంపించిన వాళ్ళు కూడా 80,000 నుంచి ₹1,00,000 దాకా తీసుకుంటున్నారు. అలాగే మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో డైరెక్ట్గా BSc నర్సింగ్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ సంపాదించగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో అక్కడ కూడా 80,000 పైన జీతం ఉందండి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే BSc నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 213 కాలేజీల పైనే ఉన్నాయి. త్వరలో తెలంగాణ వచ్చేస్తుంది, 160 కాలేజీల పైనే ఉన్నాయండి. ఇక్కడ మీకు తెలుసు కదా, ఇంటర్మీడియట్లో ప్యూర్ సైన్స్ గ్రూప్ చదివిన వాళ్ళు BSc